మోకాలు నొప్పితో వచ్చే ప్రతి పేషెంట్‌కి సర్జరీ అవసరమా? సో, సర్జరీ ఎవరికి అవసరము? అది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కరికి నొప్పితో వచ్చిన ప్రతి ఒక్కరికి సర్జరీ ఎవ్వరికీ అడ్వైస్ చేయము. సో, అదొక అపోహ. సో, ఫస్ట్ మా దగ్గరికి వచ్చినప్పుడు మోకాలుని ఎగ్జామిన్ చేసి, ఎటువైపు నొప్పుంది ఏంటి అనేది నిర్ధారించుకున్న తర్వాత బేసిక్ ఎక్స్‌రేస్ చేస్తే మనకు అరుగుదల ఎంతుందనేది మనకు తెలుస్తుంది. ఈ అరుగుదలను బట్టి, వాళ్ళకున్న నొప్పిని బట్టి మనం ఎవాల్యుయేట్ చేస్తామన్నమాట. అరుగుదల ఎక్కువగా ఉంది అంటే మనకి ఎక్స్‌రేలో మనకు తెలుస్తుంది. అది 4 స్టేజ్‌ల ఆర్థరైటిస్ ఉంటాయి. స్టేజ్ 4 ఆర్థరైటిస్ ఉన్నప్పుడు మాత్రమే మనకు మోకాళ్ళలో ఆపరేషన్ అవసరమని చెప్తామన్నమాట. ఇంకా వేరే కండిషన్స్ ఏంటి అనేది ఎవాల్యుయేట్ చేయాలి. ఇప్పుడు అరుగుదల ఎక్కువగా లేదు కానీ నొప్పి ఎక్కువగా ఉంది అన్నప్పుడు వాళ్ళకి లోపల ఈ మోకాళ్ళ లోపల మెనిస్కస్ అనే స్ట్రక్చర్స్ ఉంటాయి. ఏ ఏజ్ వారికైనా కానీ ఈ మెనిస్కస్‌లో చిరుగు ఉన్నప్పుడు ఏమవుతుందంటే నొప్పి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. వీటి వల్ల ఎలా ఉంటుంది ఇబ్బంది? నడవడానికి ఇబ్బంది, కాలు ముడుచుకొని చాపడానికి ఇబ్బంది, మెట్లెక్కి దిగడానికి ఇబ్బంది అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. చాలామంది ఏంటి నొప్పి ఎక్కువగా ఉంది కాబట్టి నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసుకోవాలని అడ్వైస్ చేస్తూ ఉంటారు కూడా ఇలాంటి స్టేజ్ అంటే ఏజ్ 60, 65 దాటిన వాళ్ళకి. అసెస్మెంట్‌లో మనకి ఎక్స్‌రేలో 2 ఎముకల మధ్యలో గ్యాప్ మెయింటైన్ అవుతున్నా కానీ నొప్పి ఉందంటే ఇంటర్నల్ డీరేంజ్‌మెంట్ అంటాం. అంటే లోపలున్న లిగమెంట్స్‌లో కానీ, మెనిస్కస్‌లో కానీ ఇబ్బంది వల్ల వచ్చే ప్రాబ్లమ్. సో, ప్రతి ఒక్కరూ 60 సంవత్సరాలైనా, 70 సంవత్సరాలైనా కానీ ఎవరికైతే 2 ఎముకల మధ్యలో గ్యాప్ మెయింటైన్ అవుతుంది, స్టేజ్ 4 ఆర్థరైటిస్ లేదు అంటే కనుక ఒక ఎంఆర్ఐ స్కాన్ చేసుకుని మెనిస్కస్‌లో టేర్స్ ఉన్నాయా? లేకపోతే కార్టిలేజ్ ఎంతవరకు ఇంజ్యూరీ ఉంది? దాన్ని అసెస్ చేసుకొని ఒక చిన్న కీహోల్ ఆపరేషన్ చేసి మెనిస్కస్ టేర్ ఏదైనా ఉంటే దాన్ని రిపేర్ చేయడం కానీ, దాన్ని డెబ్రైట్ చేయడం కానీ, ఆ డీజనరేటివ్ చేంజెస్ ఈ కార్టిలేజ్‌లో ఉండే డీజనరేషన్స్ కానీ, మెనిస్కస్‌లో ఉండే డీజనరేషన్స్ కానీ శుభ్రం చేయడం వల్ల చాలా మట్టుకు నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. సో, ఇది ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే చాలామంది మనకు చెప్తుంటారు ఈ ఆర్థోస్కోపీ ఆపరేషన్ 60 సంవత్సరాల తర్వాత ఎవరికీ పనిచేయదు అని. ఈ 60 సంవత్సరాలు కానీ, 65 సంవత్సరాలు కానీ ఏదైనా కండిషన్ని బట్టి మనం ఆర్థోస్కోపీ సర్జరీ కూడా అడ్వైస్ చేయొచ్చు. సో, కొంతమందికి ఆర్థోస్కోపీ కీహోల్ ఆపరేషన్, ఆ ఆపరేషన్ ద్వారా ఏంటంటే నెక్స్ట్ రోజే మళ్ళీ నడవడానికి ఒక 2 వారాలలో కంప్లీట్‌గా రికవర్ అవ్వడానికి చాలా మంచి అవకాశం ఉంటుందన్నమాట. ఏ ఏజ్‌లో వచ్చారనేది ఇంపార్టెంట్ కాదు. జాయింట్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, జాయింట్ చుట్టుపక్కల టెండర్నెస్ అంటాం, పెయిన్ ఎలా ఉంది, ఏ మూమెంట్‌లో పెయిన్ ఇబ్బంది ఎక్కువగా ఉంది ఎగ్జామిన్ చేస్తే కనుక మనం ప్రాపర్‌గా ఎవాల్యుయేట్ చేయొచ్చు అన్నమాట. సో, అందరూ నీ రీప్లేస్మెంట్‌కే వెళ్ళాలని కంగారు పడకుండా ఫస్ట్ ప్రాపర్‌గా ఎగ్జామినేషన్ ఇంకా ఎవాల్యుయేషన్ అయిన తర్వాత చిన్న చిన్న ఆపరేషన్లలో కూడా ఈ నీ రీప్లేస్మెంట్‌ని ఇంకా పోస్ట్‌పోన్ చేయడానికి ఇంకొక 4, 5 సంవత్సరాల వరకు పోస్ట్‌పోన్ చేయడానికి ఉండే అవకాశం మనం చూడొచ్చనమాట. సో, ఈ విధంగా నొప్పి ఉంటే మాత్రం ఒక 2 వారాల కన్నా ఎక్కువగా నొప్పి తగ్గలేదంటే డెఫినెట్‌గా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. దానికి సొల్యూషన్ చూసుకోవాలి. ఊరికే అలాగా ప్రతిదీ నీ రీప్లేస్మెంట్ అని భయపడి ఇంట్లో కూర్చుంటే కనుక నొప్పి తగ్గడానికి అవకాశం ఉండదు.